హలో స్నోఫ్లేక్. ఈరోజు మన వీడియోలో స్నోఫ్లేక్లో ఫస్ట్ క్వైరీ ఎలా రాయాలో తెలుసుకుందాం. ఎస్క్యూఎల్ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యేలా చెప్తారు. స్నోఫ్లేక్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ డేటా వేర్స్ ప్లాట్ఫామ్. డేటాని స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం, అనలైజ్ని ఈజీగా చేసే ప్లాట్ఫామ్. మనందరికీ ఎస్క్యూఎల్ క్వైరీస్ తెలుసు కదా, అదే ఎస్క్యూఎల్ స్నోఫ్లేక్లో కూడా యూజ్ చేస్తాం. సో మరి ఫస్ట్ క్వైరీ ఎలా రాయాలి, సెటప్ ఎలా చేయాలి అని స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్నోఫ్లేక్ సెటప్. ముందుగా స్నోఫ్లేక్లోకి లాగిన్ అవ్వాలి. ఫ్రీ ట్రయల్స్కి స్నోఫ్లేక్ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వండి. స్నోఫ్లేక్లో ఒక 30 days ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఉంటుంది. సో మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ నావిగేషన్లో వర్క్షీట్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్వైరీస్ రాస్తాం. క్రియేటింగ్ డేటాబేస్ అండ్ స్కీమా. ఎస్క్యూఎల్లో క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందుగా ఒక డేటాబేస్ కావాలి. సో మన ఫస్ట్ స్టెప్ డేటాబేస్ క్రియేట్ చేయడం. క్రియేట్ డేటాబేస్ కమాండ్ యూజ్ చేసి మనం డేటాబేస్ ని క్రియేట్ చేస్తాం. తర్వాత స్కీమాని క్రియేట్ చేద్దాం. స్కీమా అంటే డేటాబేస్ లోపల సబ్ డివిజన్స్ లాగా ఉంటుంది. క్రియేట్ స్కీమా కమాండ్ యూజ్ చేసి మనం స్కీమాని కూడా క్రియేట్ చేస్తాం. తర్వాత క్రియేటింగ్ ఏ టేబుల్. డేటాబేస్లో డేటాని స్టోర్ చేయాలంటే మనకి టేబుల్స్ కావాలి. ఈ పర్టికులర్ కోడ్లో క్రియేట్ టేబుల్ కమాండ్ యూజ్ చేసి మనం ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఐడి ఏ డేటా టైప్, నేమ్కి ఒక డేటా టైప్, ఏజ్ ఒక డేటా టైప్, సిటీ ఒక డేటా టైప్ మనం మెన్షన్ చేస్తాం. సో టేబుల్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఈ పర్టికులర్ కోడ్లో ఇన్సర్ట్ ఇంటూ కమాండ్ యూజ్ చేసి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. వాల్యూస్ ఎలా అంటే నేమ్, ఏజ్, సిటీ అని ఇస్తాం. లైక్ నేమ్ వచ్చేసి రవి అని, ఏజ్ 25 అని, సిటీ హైదరాబాద్ అని, నేమ్ వచ్చేసి ప్రియా, ఏజ్ 28, సిటీ బెంగళూరు అని ఇస్తాం. నౌ క్వైరింగ్ ఏ డేటా. మనం డేటాబేస్లో డేటా ఉందా లేదా అని చెక్ చేయాలంటే సెలెక్ట్ క్వైరీని యూజ్ చేస్తాం. ఈ పర్టికులర్ కోడ్లో సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం టేబుల్ని యాక్సెస్ చేస్తున్నాం. సో స్క్రీన్లో టేబుల్ డేటా కనిపిస్తుంది కదా, కానీ మనం స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలంటే కమాండ్లో ఆ స్పెసిఫిక్ కాలమ్నే మెన్షన్ చేయాలి. సో ఇలా మనం స్నోఫ్లేక్లో ఫస్ట్ క్వైరీ, ఫస్ట్ డేటాబేస్, స్కీమా, టేబుల్స్ని క్రియేట్ చేసి డేటాని ఇన్సర్ట్ చేసి క్వైరీ చేసాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. Until then, subscribe to Brawley Academy.